ఇప్పుడు మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే చాలా వరస్ట్గా ఉంది. ఎందుకంటే ఎవరి దగ్గర డబ్బులు లేవు. మెయిన్ ఆయన వచ్చిన నుంచి ఎవరికి జాబ్స్ లేవు. ఎవరెవరికో ఎక్కడెక్కడ నుండి వచ్చి వాళ్ళకి జాబ్స్ ఇస్తున్నాడు, కానీ మన వాళ్ళకి ఏమి ఇస్తున్నాడు? ఒక ఇల్లు అన్నాడు, ఇల్లు లేదు. కరెక్ట్గా ఏమి కూడా రావట్లేదు ఆయన ద్వారా. మన సన్న బియ్యం ఇస్తున్నారు కదా రేషన్, ఈ మంత్ నుంచి వస్తున్నాయి. ఆ సన్న బియ్యం కూడా ఏం మంచిగా అయితే ఫుడ్ అసలు. ప్రభుత్వం అయితే వరస్ట్గా ఉంది. రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది ఆయన వల్ల. వచ్చే అదేంటి కళ్యాణ లక్ష్మి అవేమి ఏం చేస్తున్నాడు అసలు? ఓన్లీ లేడీస్కి ఒకటి ఫ్రీ బస్ పెట్టిండు, దానికి మించి ఏం చేయాలి? ఫ్రీ కరెంట్ బిల్ కూడా ఇస్తున్నాడు. ఎక్కడ ఓన్లీ విలేజ్లో ఇస్తున్నాడు, ఇక్కడ ఏమి ఇస్తున్నాడు? హైదరాబాద్లో మన సిటీలో ఓనర్స్కి వస్తున్నాయి, రెంట్ వాళ్ళకి మనకేం లాభం ఉంది? రెంట్ కొనడానికి రెంట్ కట్టడానికి డబ్బులు లేకుండా ఆ డబ్బు మొత్తం ఎవరి దగ్గరికి వెళ్తుంది? రెంట్లో ఉన్నప్పుడు కూడా దాంట్లో క్లైమ్ అయిపోతుంది కదా. లేదు, అవ్వట్లేదు. ఓనరే చూసుకుంటాడు, మనకేమి ఇస్తుండు? మొత్తం ఏంటంటే ప్రభుత్వం అయితే టోటల్ వరస్ట్ అన్న. నేను నెక్స్ట్ టైం చేసినా కూడా ఇంకా 10 ఏళ్ళు 20 years కూడా రాడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఆయన దగ్గర వాళ్ళ ఎమ్మెల్యే దగ్గరనే డబ్బులు ఉన్నాయి, కానీ వేరే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర లేదు. నా దృష్టి ఏముందంటే నేనే ఒక సీఎం అయితే ఎలా చేస్తుండే అంటే అలా చేస్తాను. అంటే మీరు ఏం చేద్దాం అనుకున్నా? సీఎం చేస్తే నేను మొత్తం మద్యపానం ఆనే చేసేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం అంటే మొత్తం కాదు, సాటర్డే సండే ఓపెన్ ఉంటుంది. మళ్ళీ మొత్తం అలా చేసినాం అనుకో మన వాళ్ళు చచ్చిపోతారు. అట్లా మంచి ఎవరికంటే జాబ్స్ మన వాళ్ళు మెయిన్ ఎక్కడెక్కడ యూపీ వాళ్ళు, బీఆర్ వాళ్ళు వచ్చి మనకేడే జాబ్స్ ఉన్నాయి. జాబ్స్ లేక చాలా ప్రాబ్లం, మస్తు ఇబ్బంది పడుతున్నారు మన వాళ్ళే. ఈ ఇబ్బంది లేకుండా నేను కంట్రోల్ చేసుకునేవాడిని.